మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు టీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. 16 పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తదని పల్లా ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఏపీలో టీడీపీ గెలుపు కష్టమేనన్న కేటీఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు అంత ఉలికి పడుతున్నారని టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. ఓటమికి భయపడే చంద్రబాబు రకరకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో 16 పార్లమెంటు స్థానాలు గెలవడానికి కావలసిన వ్యూహాన్ని ప్రణాళికను సిద్ధం చేసి మార్చి 1 నుండి మా ప్రణాళికని అమలు చేయడానికి మాకు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒకవైపున ఎన్డీఏ బీజేపీలకు మెజార్టీ రాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోని పోటీ పడేంత శక్తి లేదు కాబట్టి ఇవాళ రీజనల్ పార్టీసే ఖచ్చితంగా ఒక కీలక పాత్ర వహించబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర వహించే రీజనల్ పార్టీస్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ముందుండాలంటే 16 సీట్లు ఖచ్చితంగా గెలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. గెలిపించడానికి ప్రజలు కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. రీజనల్ పార్టీస్ ఒక కీలక పాత్ర వహించే దశకు చేరుకున్నాయి కాబట్టి ఆ కీలక పాత్ర వహించేటప్పుడు ఆ పూసలన్నింటినీ కూర్చిన దారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర వహించబోతున్నారు. కాబట్టే 16 సీట్లు ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉన్నది. గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మార్చి 1న కరీంనగర్లో మొట్టమొదటి కార్యకర్తల సమావేశం, పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశం మొదలు కాబోతున్నది. 2 మార్చి వరంగల్ మార్నింగ్ 10:30కు, మధ్యాహ్నం భువనగిరిలో మూడో సమావేశం కాబోతున్నది. 3వ తారీఖున మెదక్ మార్నింగ్ జరుగుతుంది. మల్కాజ్గిరి మధ్యాహ్నం 2:30కు జరుగుతుంది. 4, 5 మహాశివరాత్రి సందర్భంగా జాగరణ చేస్తారు ప్రజలు కాబట్టి 4, 5 ఈ ప్రోగ్రాం ఉండయి. మరలా 6వ తారీఖు నుంచి వెళ్ళి నాగర్ కర్నూలు పార్లమెంటు సమావేశం వనపర్తిలో ఉంటుంది. చేవెళ్ళ సమావేశం చేవెళ్ళలో ఉంటుంది. 7వ తారీఖు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సమావేశం నిజాం సాగర్ ప్రాజెక్టు దగ్గర జరపబడుతుంది. తర్వాత సాయంత్రం సికింద్రాబాద్లో ఉంటుంది. అదేవిధంగా 8 మార్చి నిజామాబాదు ఉదయం, సాయంత్రం ఆదిలాబాద్ ఉంటుంది. 9 మార్చి పెద్దపల్లి సమావేశం రామగుండంలో ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ఉండదు. 10 మార్చి మహబూబాబాద్ సమావేశం మహబూబాబాద్లో, ఖమ్మం సమావేశం ఖమ్మంలో, 11 మార్చి నల్గొండ సమావేశం నల్గొండలో, చివరి సమావేశం మహబూబ్ నగర్లో 11 మధ్యాహ్నం ఉంటుంది. ఈ సమావేశాలు ప్రతిరోజు 2 సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలన్నిటి కూడా దిశానిర్దేశం చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వెళ్తారు. కేటీ రామారావు గారు ఈ అన్ని 16 సమావేశాలకు కూడా అవసరమైతే ఆ మీటింగ్ జరిగే ముందు కానీ మీటింగ్ జరిగిన తర్వాత కానీ ఆయా ప్రాంతంలోనే బస చేసి అక్కడుండే నాయకులందరినీ కలిసి దిశానిర్దేశం చేసి పార్లమెంట్లో గత అసెంబ్లీలో వచ్చిన మెజార్టీల కంటే ఎక్కువగా, గత పార్లమెంట్లో వచ్చిన కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే దిశగా మొత్తం కార్యకర్తల్ని నాయకుల్ని సమాయత్తం చేయడానికి ఈ యొక్క సమావేశాలను ఉద్దేశించబడినాయి. ఈ సమావేశాలకు మొత్తం 15,000 మంది కార్యకర్తలు నాయకులు అటెండ్ అవుతారు. ఒక్కొక్క నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గం నుంచి 2,000 మంది, ఏదైతే స్థలంలో మీటింగ్ జరుగుతుందో అక్కడ ఆ నియోజకవర్గం నుంచి వెళ్ళి 3,000 మంది ఉంటారు. అంటే 6 నియోజకవర్గాల నుంచి 6 × 2 12,000. 7వ నియోజకవర్గం ఎక్కడైతే సమావేశం జరుగుతుందో అక్కడ 3,000 మంది, 15,000 మంది నాయకులు కార్యకర్తలు ఆ సమావేశాలకు అటెండ్ అవుతారు. దానికి పూర్తి బాధ్యత ఆ జిల్లాకు రిప్రజెంట్ చేస్తున్న మంత్రి గారు బాధ్యత తీసుకుంటారు. వారికి సహాయకులుగా పార్టీ జనరల్ సెక్రటరీలు ఉంటారు. ఓటమికి భయపడి చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా మాట్లాడుతున్న తీరు కూడా మనం చూస్తున్నాం. ప్రెస్టేషన్తో మాట్లాడుతా ఉన్నాడు. ముసుకెందుకురా అని ముసుగేసుకునేదే నువ్వే. పొద్దున్నేమో బీజేపీతో సంసారం చేతివి,
సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ కాంగ్రెస్తో సంవత్సరం చేతి, మళ్ళీ రేపొద్దున ఎవరితో సంవత్సరం చేస్తావో అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా కాంగ్రెస్ బీజేపీలతో కలిసి దోబూచలాడేదే నువ్వు, ఆ ముసుగులో ఉండేదే నువ్వు. మరి ఇక్కడ కేటీఆర్ని ముసుగేసుకునేందుకు రమ్మనంటే మీకు ఆడ పని లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఆ హెలికాప్టర్లల్లా, సొంత ఫ్లైట్లల్లా, సింగపూరు, చైనా, ఇవి కానీ ఇక్కడ మనకు చేతి నిండా పని ఉంది. తెలంగాణలో ఎంత చేసినా ప్రజల కోసం చేసే ప్రభుత్వం ఉంది, చేయించే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంత ఖాళీగా ఉన్నదేం లేదు. కేసీఆర్ గారు ఒకటే చెప్తున్నాడు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు, ఒంటరిగా రాలేవు. ఈ స్థితిలో ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతూ ఉన్నది. ఈ పెరిగే దశలో ఈ రెండు పార్టీలని కాదని ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి మాట్లాడతామని చెప్తా ఉన్నాము. అటు బీజేపీని కానీ ఇటు కాంగ్రెస్ని కానీ సమాన దూరంలోనే ఉంచుతున్నామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలా వదిలేసి మీరు కలిసి రండి అంటే ఎవరిని కలుపుతావో, ఎవరిని కలపాలో, ఎవరెవరు కలిసి ఉండాలో అన్ని నువ్వే చెప్తావా? ఢిల్లీలో పోయి కలిసి ఉంటే మీటింగ్ పెట్టిన తెల్లారే ములాయం సింగ్ ఉండి బీజేపీ దగ్గరికి పోయి నేను బీజేపీ బ్రహ్మాండమైన మోడీ ప్రధానమంత్రి అని చెప్పి శివసేనని పిలిచి పక్కసేన కూర్చోబెట్టుకుంటే శివసేన ఇలా పోయి బీజేపీతో కలిసి పోటీ చేస్తూ ఉండే. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రమేనే. ఆ కూటానికి దరిద్రమే, అన్నిటికీ దరిద్రమేనే.